చిత్తూరు జిల్లా పలమనేరు అటవీశాఖ కార్యాలయంలో భారీ అవినీతి భాగోతం వెలుగు చూసింది. చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ వే హైవే పనుల్లో డిపార్ట్మెంటల్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ టింబర్ పనుల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. అప్పటి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్గా పనిచేస్తున్న శివన్న సుమారుగా 27 లక్షల రూపాయల మేర అవకతవకలకు పాల్పడినట్లు దీని ద్వారా తెలుస్తోంది. ఇక ఈ ఆరోపణలు కూడా రావడంతో ఎక్స్ప్రెస్ హైవే పనుల్లో భాగంగా అటవీశాఖ పరిధిలో 7.2 కిలోమీటర్ల మేర చెట్లు తొలగించే పని అటవీశాఖ అప్పగించారు. దీన్ని ఆసరాగా చేసుకున్న అప్పటి ఎఫ్ఆర్ఓ శివన్న ఎక్స్ట్రాక్షన్ పనులు చేయకుండానే సుమారు 27 లక్షల రూపాయలు డ్రా చేసుకున్నట్లు బయటపడింది. ఇక ఎఫ్ఆర్ఓ శివన్నపై శాఖాపరమైన విచారణ జరుగుతోందని డిఎఫ్ఓ వేణుగోపాల్ తెలిపారు. నా పేరు వేణుగోపాల్, సబ్ డిఎఫ్ఓ పలమనేరు. ఈరోజు న్యూస్ వచ్చినటువంటి చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే మీద ఈ చెట్లన్నీ నరికి డిఈటీ స్కీమ్ కింద బిల్లులు తీసుకున్నానని చెప్పి ఒకటి కథనం ప్రచురణమైంది న్యూస్ పేపర్లో. దాని గురించి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ జరుగుతుంది. ఏవైనా అవకతవకలు గుర్తించినట్టయితే అతని మీద ఖచ్చితంగా చర్యలకి తీసుకోమని చెప్పి నివేదిక పంపించడం జరుగుతుంది. మీద నివేదికలు వెళ్ళాయి డిపార్ట్మెంట్కి, అంటే హెడ్ ఆఫీస్కి వెళ్ళినాయి. దాని మీద చర్య తీసుకోవాల్సి ఉంది. అది కూడా తొందరలోనే చర్య తీసుకుంటామని నేను భావిస్తున్నాను.